రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1వ తారీఖు రాగానే అదొక పండుగ వాతావరణంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి గత ప్రభుత్వంలో ఏదైతే తప్పిదాలు జరిగి అర్హులైన వారికి పెన్షన్లు కట్ చేశారో వాటిలందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ఏలూరు నియోజకవర్గం కాలమండి, అలాగే రీసెంట్గా చంద్రబాబు కొవ్వూరు నియోజకవర్గం మల్లేపల్లి సభలో అయితే కొంతమందికి అర్హులైన వారికి ఎవరైతే ఉన్నారో పెన్షన్లు తీసేశారో గత ప్రభుత్వంలో వారందరికీ కూడా పెన్షన్లు ఇమ్మని చెప్పి ఇటు సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే సభలో అయితే వారందరికీ హామీ ఇచ్చారు. హామీలు ఇచ్చిన నేపథ్యంలోనే కొవ్వూరు నియోజకవర్గంలోనే మల్లేపల్లికి సంబంధించి మొత్తం వారందరికీ కూడా ఈరోజు అంటే నెల రోజులు గడవకుండానే ఈరోజు 1వ తారీఖున అయితే వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చారు. అలాగే 1వ తారీఖు రాగానే రాష్ట్రం అంతట్లో కూడా పండుగ వాతావరణంలో ఇటు ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు అయితే అందరికీ సంక్షేమ పథకాలు పేదలకు అందరికీ గతంలో ఉన్న 3,000ని ఇప్పుడు 4,000కి పెంచి 4,000 రూపాయలని పెన్షన్లు అయితే అందరికీ అందజేసిన పరిస్థితి అయితే ఉంది. రైస్ వస్తాయి కదా వండుకుంటా అంటే కూటమి ప్రభుత్వంలో 2 నెలలు కలిపి ఒకేసారి ఇస్తున్నామని సంవత్సరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నా. మీకు వస్తుంది, మీకు ఇంకో నెల అవసరం పని చైర్లో తోయించుకుంటావా? మీరు కూడా ఇటు చూడండి. మీరు కూడా నాకు తెలిసిన ఉద్యోగం ఏదైనా ఉంటే నేను చెప్తాను, నీకు తెలిసిన ఉద్యోగం ఎక్కడ ఉంటే నువ్వు చూసుకుంటే నా రికమెండేషన్ చెప్పి చేస్తాను. ఆలోచన యాక్సిడెంట్ అవుతుందమ్మా. ఇవాళ నేను 5 లక్షల రూపాయలు ఇచ్చేస్తాను, సాయంత్రం కల్లా కాల్ తగ్గించగలను. ఓకేనమ్మా, నెలలు ఇంటికి వచ్చేస్తున్నారా? మీరు కూడా పెన్షన్ లోటు లేకుండా ఇచ్చేస్తున్నారు.